కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ పంచాయతీ వద్ద ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయ 2.0 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ ఈ గ్రామం నాటుసారా విక్రయంలో బి గ్రేడ్ లో ఉందని, గ్రామస్తుల సహకారంతో సంపూర్ణ సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు గతంలో నవోదయ కార్యక్రమం ద్వారా ప్రజలు, అధికారులు సహకారంతో సారా నిర్మూలనకు విశేష కృషి చేశామన్నారు. గంజాయి, నాటుసారా తయారీ, విక్రయం, రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి సమాచారం తెలిస్తే 14405 నెంబర్కి కాల్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రవేశపెట్టారండి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఏంటంటే, ఈ గ్రామంలో అన్ని గ్రామాలు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దితే ఆటోమేటిక్గా ఆరోగ్యవంతం అవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే ఇదివరకు ఈ ఊర్లో ఏమన్నా జరిగినాయా, ఈ ఊర్లో సారదా కాసిన వాళ్ళు, అన్ని వాళ్ళు ఎవరన్నా దొరికారా, ఆ డేటా మీద ఈ ఊరిని బి గ్రేడ్ కింద మేము డిక్లేర్ చేయడం జరిగిందండి. ఈ బి గ్రేడ్లోనూ ఇప్పుడు మేము మీటింగ్ పెట్టడానికి ఏంటంటే మొత్తం 5 దశలు ఉన్నాయి. ఈ 5 దశలో ఫస్ట్ దశ ఏంటంటే అండి, అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం. రెండోదేమో ఎన్ఫోర్స్మెంట్. ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు జరుగుతుంది. సెకండ్ స్టేజ్లో ఎన్ఫోర్స్మెంట్ చేయాలంటే మీ అందరి సహకారంతో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 14405. ఆ 05కి మీ ద్వారా ఫోన్ చేసినా, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా, మేము ఇన్ఫార్మెంట్ దగ్గర నుంచి మాకు ఏమైనా సమాచారం అందినా మా వాళ్ళు రైట్ చేసి వాళ్ళని పట్టుకుని ఫస్ట్ కేసు రాస్తారు. ఫస్ట్ వాళ్ళు చెప్తే వినలేదు అనుకోండి, కేసు రాసేస్తారు. తర్వాత ఇలాగా 3 సార్లు దొరికినట్లయితే, 3 సార్లు దొరికితే వాళ్ళకి పీడీ యాక్ట్ పెడతారండి. పీడీ యాక్ట్ పెడితే 1 సంవత్సరం దాకా వాళ్ళు జైలు నుంచి బయటకు రారు. అది ఆ ఉద్దేశం కూడా ఒకటి, వాళ్ళని భయపెట్టాను కదా జరిగేది. ఈ కార్యక్రమం జరుగుతున్నసేపు ఇప్పుడు ఒకవేళ మానేసేసి వాళ్ళందరూ వాళ్ళు మానేస్తామని ఒక నిర్ణయానికి వస్తే, ఈ ఎంఆర్ఓ గారి సమక్షంలో, ఆర్డీఓ గారి సమక్షంలో ఆ ఓత్ తీసుకుని వాళ్ళతో ప్రతిజ్ఞ చేయించి, ఆ ప్రతిజ్ఞ ద్వారా వాళ్ళు మారుతున్నారు లేదని మేము అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ ఊరిని సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి మేము చేస్తామండి. ఇది చేసిన తర్వాత ఈ సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దిన తర్వాత దీంట్లో మానివేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎటువంటి పనులు చేసుకోలేకపోయినట్లయితే డిఆర్డిఏ ద్వారా వాళ్ళకి పథకాలు ఇవ్వటం ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా చేయడానికి ప్రోగ్రాం ఫ్రేమ్ చేయబడిందండి. కాబట్టి ఈ ఉద్దేశం మంచి ఉద్దేశమే. ఇది ఈ సారా తాగటం వల్ల డైరెక్ట్గా ఇంటెస్టైన్ పోతాయి, కాలేయం పోతుంది, తర్వాత ఈ కిడ్నీస్ పోతాయి, అన్నీ పోతాయండి. సారా తయారు చేసుకోవడం అనేది ఒక రఫ్ పద్ధతి అనమాట అండి. దాంట్లో ఒక సిస్టమేటిక్ ఏం ఉండదు. దాంట్లో ఏమున్నా సరే అది మనం తాగేస్తాం. ఫిల్టరేషను, దాన్ని వేరు చేయడం అవన్నీ ఏమి ఉండదండి. కాసినట్టుగానే మనం తాగడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మన గుండెలు తర్వాత ఇవన్నీ పాడైపోతాయి.